ఇంకెంతకన్నా వామదేవో అని, అయ్యో వీడ సాధ్యం కోలా మళ్ళీ వీడు వామదేవా అని వెళ్ళిపోయాడురా ఉపన్యాసం నుంచే అని మీరు నన్ను అనకుండా ఒక గొప్ప ఫలితము, అన్ని నామాలే, అవన్నీ వజ్రాల మూటలు. ఇన్ని వజ్రాలు పట్టుకొచ్చి మీకు ఇచ్చారనుకోండి, 108 వజ్రములు ప్రతి వారికి చిక్కంలో పెట్టి పట్టు సంచుల్లో తాడు కట్టేసి చక్కగా అందరికీ పేరు పేరున పిలిచి ప్రసాదంతో పాటుగా ఇచ్చేశాం. ఇచ్చేస్తే ఇప్పుడు ఇందులో నేను 2 వజ్రాలే ఉంచుకుని 106 వజ్రాలు మురిక్కాలవలోకి విసిరేస్తాననేవాడు ఉంటాడా? ఏ వజ్రమునకు ఆ వజ్రమే గొప్ప. ఎప్పటికప్పుడు లేచి అమ్మ బాబాయ్ మనకి 108 వజ్రాల సంచి ఉండాలి, ఏమైంది అని తీసుకుని 108 వజ్రాలు రోజు చూసుకోవాలి. ఎవడు తీసేయలేరు కదా, మనం ఏమరపాట్లో ఉన్నామని. ఎలా చూసుకుంటారు? లెక్కెట్టుకోండి ఒకసారి. శివో మహేశ్వర శంభో పినాకీశ శ్రీకర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత తారక పరమేశ్వర ఉన్నాయి నా వజ్రాలన్నీ. మూట కట్టి మళ్ళీ పెట్టుకోండి చాలు, మీరు సంతోషంగా ఉంటారు. వజ్రములు